Hello students, welcome to your favorite channel PIT Foundation. So నేను వచ్చేసి లోకేష్ సార్. సో ఇవాల్టి సెషన్ స్పెషల్గా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అండ్ అలానే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో క్లాస్ 10 స్టూడెంట్స్, సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో నాన్న. మీ అందరికీ తెలుసు సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ హ్యావ్ అనౌన్స్డ్ దేర్ డేట్స్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ టైం చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. అండ్ పేరెంట్స్ కానివ్వండి, వెల్ విషర్స్ కానీ మన మీద పెట్టుకున్న నమ్మకం అండ్ మనం కూడా ఎస్ వీ హ్యావ్ వన్ గోల్ టు గెట్ పర్టికులర్ మార్క్స్, కానీ టైం చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ టైంలో నేను చేయగలుగుతానా అనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అనేవి మీ మైండ్లో వస్తూనే ఉండొచ్చు ఇప్పటి వరకు, అవునా? ఎందుకంటే 10th క్లాస్ అనేది ఆల్మోస్ట్ 9th ఎండింగ్, అంటే ఏప్రిల్ నుండి చదువుతూ వస్తున్నాం. ఇప్పటికీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అండ్ రివిజన్ ఎలా జరుగుతుంది, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానా లేదా అనే డైలమాలో ఒకవేళ మీరు ఉంటే, ఎస్ ఐ హ్యావ్ బాట్ అ ప్రాపర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా యూ విల్ బి మాస్టరింగ్ ద సబ్జెక్ట్ ఇన్ జస్ట్ 40 days ఆఫ్ టైం. ఇదేదో నార్మల్గా కాదన్నా, వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ డిఫరెంట్ స్టూడెంట్స్. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇయర్ ప్రొలాంగ్గా చదివింది ఒక రకంగా ఉంటే, ఈ లాస్ట్ 40 days ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో దీన్ని ప్రాపర్గా ఒకవేళ యూటిలైజ్ చేసుకుంటే ఎస్ మీకు అసలు అడ్డే ఉండదు, ఓకేనా? సో ఈ స్ట్రాటజీ ఏంటిది, ఏ విధంగా చదవాలనేది స్టార్ట్ చేసుకుందామా? రైట్. సో నార్మల్గా మనం క్లాస్ 10th చూసుకుంటే సిబిఎస్ఈ వాళ్ళకు ఎస్ విల్ బి హ్యావింగ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. అలానే స్టేట్ బోర్డ్స్లో చూసుకుంటే ఫిజిక్స్ బుక్లో సెకండ్ లెసన్ ఉంది అండ్ ఇందులో మీకు బ్యాలెన్సింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ టైప్ ఆఫ్ రియాక్షన్, ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ దానికి ఎగ్జాంపుల్, అందులో స్పెషల్గా డీకంపోజిషన్ పార్ట్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్గా వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, టీఎస్ అండ్ ఏపీ బోర్డ్ వాళ్ళకి మనం చూసుకుంటే థర్డ్ లెసన్ ఉంది, అవునా? సో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే ఇందులో నుండి రియాక్షన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ అదేవిధంగా పిహెచ్ వాల్యూస్ అండ్ ఇండికేటర్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా మనకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, లైక్ ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, వీటి నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది. కాబట్టి డోంట్ ఇగ్నోర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్స్ అనేవి ఖచ్చితంగా ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, మనకు బోర్డ్స్లో చూసుకుంటే, స్టేట్ బోర్డ్స్లో చూసుకుంటే కనుక విల్ బి హ్యావింగ్ ద లెసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, అవునా? ఇందులో రియాక్టివిటీ సిరీస్కి సంబంధించి అండ్ ఎస్ కెమికల్ నేమ్ ఇచ్చి ఇది ఏఓర్కి సంబంధించింది అండ్ అదేవిధంగా ఎగ్జాంపుల్ కైండ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఈ లెసన్ నుండి అడగడం జరుగుతుంది. అండ్ కాల్సినేషన్ ఆర్ రోస్టింగ్, ఎలక్ట్రోలైటిక్ రీఫైనింగ్, అలానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెఫినేషన్స్ అన్నీ కూడా 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎస్ ఫోకస్ ఆన్ దిస్ లెసన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్, అవునా? చూసే లెసన్ చాలా పెద్దగా ఉంటుంది, ఒక సముద్రమే. బట్ ఈ లెసన్ని పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఒకవేళ చదువుతూ వెళ్ళారనుకోండి మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఒక లెక్చర్ని ఒకవేళ మిస్ అయ్యారనుకోండి నెక్స్ట్ లెక్చర్ అసలు ఏం అర్థం కాదు, ఓకేనా? సో ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్లో నేమింగ్ పార్ట్ అనేది ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. కొత్తగా కనుక్కున్న కాంపౌండ్కి ఏ విధంగా నేమ్స్ ఇస్తున్నారు, అసలు రూల్ ఏంటి, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసుకొని ఎస్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నీ బోర్డ్ ఎగ్జామ్స్కి కాదు, ఫ్యూచర్లో కూడా నీకు ఇబ్బంది పడొద్దు అంటే యూ షుడ్ బీ పర్ఫెక్ట్ విత్ దిస్. అంటే ఇది ఒక రకంగా నీకు ఫౌండేషన్, మెయిన్ పిల్లర్ లాంటిది, ఓకే? నెక్స్ట్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్, హోమోలాగస్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎంసీక్యూస్లో అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అటు సిబిఎస్ఈ వాళ్ళకండి, ఇటు టీఎస్ అండ్ ఏపీ బోర్డ్స్ వాళ్ళకి చూసుకుంటే రియాక్షన్స్ లైక్ ఎస్టరిఫికేషన్, సపోనిఫికేషన్ అండ్ డిహైడ్రేషన్ ఆఫ్ ఎథనాల్, అలానే వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది సోప్, దీని మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు, ఓకేనా? డోంట్ ఇగ్నోర్ దిస్ పార్ట్. నెక్స్ట్ బయో పార్ట్లో మనం చూసుకుంటే కనుక ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బయాలజీ ఫర్ స్టేట్ బోర్డ్స్లో చూసుకుంటే టోటల్ 10 లెసన్స్ ఉంటాయి. 10 లెసన్స్లో నువ్వు 8 లెసన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే టాప్ టు బాటమ్ ఏ కార్నర్లో నుండి కూడా ఆ లెసన్స్ నుండి అడిగితే నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉన్నావు అనుకో, డెఫినెట్లీ యూ విల్ గెట్ బై మార్క్స్. అండ్ ఇక్కడ బోర్డు వాళ్ళకు చాలా ఈజీగా సైన్స్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి బయో పార్ట్ నాన్న. సో బయో పార్ట్ని అసలు ఇగ్నోర్ చేయకండి, చాలా సింపుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే?
అండ్ ఇందులో మనం చూసుకుంటే హ్యూమన్ హార్ట్ డయాగ్రామ్ ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్, ఎక్స్క్రీషన్లో స్పెషల్గా నెఫ్రాన్, రెస్పిరేషన్లో ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, అండ్ న్యూట్రిషన్లో కూడా డయాగ్రామ్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ బోర్డ్స్ న్యూట్రిషన్ లెసన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆల్ ద యాక్టివిటీస్ గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకవేళ బోర్డ్స్లో నువ్వు చూసుకుంటే న్యూట్రిషన్ నుండి మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ నుండి వచ్చాయి. కాబట్టి డోంట్ ఇగ్నోర్ దట్ ఫస్ట్ లెసన్. ఫస్ట్ 4 to 5 లెసన్స్ ఎలా ఉంటాయంటే నిద్రపైన కూడా మనకు ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పే విధంగా అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఇందులో మనకు న్యూరాన్ యొక్క ఫంక్షన్ ప్లస్ డయాగ్రామ్, అలానే రిఫ్లెక్స్ ఆర్క్ డయాగ్రామ్ అండ్ హార్మోన్కి సంబంధించిన క్వశ్చన్స్ విచ్ విల్ బి ఆస్కింగ్ యూ ఇన్ ద ఎంసీక్యూ పార్ట్ ఆల్సో. ఓకేనా, రైట్. నెక్స్ట్ రీప్రొడక్షన్. సో ఇందులో మనం చూసుకుంటే అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, మళ్ళీ ప్రాపగేషన్స్, వెజిటేటివ్ ప్రాపగేషన్, న్యాచురల్, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్స్, ఇవన్నీ కూడా కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి టాపిక్ని పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకోండి, చదవండి. ఓకేనా. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, వాట్ ఈస్ డబుల్ ఫర్టిలైజేషన్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన డయాగ్రామ్, స్పర్మ్కి సంబంధించిన డయాగ్రామ్, అదేవిధంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుండి ఎంసీక్యూస్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ కూడా ఎస్ పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద లెసన్ హెరిడిటీ. ఇందులో మెండల్ మనకు 3 లాస్ ఇచ్చారు, అవునా. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, లా ఆఫ్ డామినెన్స్, ఇంకేంటి లా ఆఫ్ తెలియదు నేను మర్చిపోయా, లా ఆఫ్ కోడామినెన్స్. ఓకే, సో ఈ అన్ని లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలానే మోనోహైబ్రిడ్ క్రాస్ అండ్ దెన్ అక్వైర్డ్ క్యారెక్టర్స్కి ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో దాని గురించి క్వశ్చన్స్ వస్తాయి. బోర్డు వాళ్ళు ఎస్ హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటిది, అనలాగస్ సిరీస్ అంటే ఏంటి, డార్విన్స్ థియరీ ఆఫ్ నట్ షెల్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్, డార్వినిజం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా లెసన్ని చదవండి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజిక్స్ పార్ట్, లైట్ చాప్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి తెలుసా. బికాస్ ఇది బోర్డ్స్ మీరు చూసుకుంటే టీఎస్ అండ్ ఏపీ వాళ్ళు మీరు చూసుకుంటే కనుక 4 to 5 చాప్టర్స్ ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏముంది, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, తర్వాత రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, తర్వాత హ్యూమన్ ఐ, మళ్ళీ ప్రిజమ్ వస్తుంది, డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో ఇవన్నీ కూడా కొంచెం దీంట్లో న్యూమరికల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, రే డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ సైన్ కన్వెన్షన్స్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి ఒక లెసన్ తర్వాత ఇంకో లెసన్, ఇంకో లెసన్ తర్వాత ఇంకో లెసన్, ఈ విధంగా ఫస్ట్ లైట్, ఈ రేస్, ఇవన్నీ సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఎస్ ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఎగ్జామ్కి వెళ్తున్న టైంలో కూడా జస్ట్ ఒక 10 minutes ఇలా పైన చూసుకుంటే రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా ఈజీగా మీ ఓన్ నోట్స్ మీరు రెడీ చేసుకున్నట్టు అవుతుంది ఒకవేళ మీ స్ట్రాటజీ ఫాలో అవుతాయి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి హ్యూమన్ ఐ, ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇవి ఇందులో నుండి మనం చూసుకుంటే డిఫెక్ట్స్, మయోపియా అండ్ హైపర్మెట్రోపియాకి సంబంధించిన డిఫెక్ట్స్ ఎలా వస్తుంది, ఎలా కరెక్ట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ లెన్స్ యూస్ చేయాలి, డయాగ్రామ్ అడుగుతాడు, డయాగ్రామ్ డ్రా చేసినావు అనుకో నీకు లాంగ్ ఆన్సర్ మార్క్స్ పడిపోతాయి, ఈజీ ఉంటుంది. ఓకేనా, జస్ట్ రిమెంబర్ ఇక్కడ డయాగ్రామ్ ప్లస్ కాన్సెప్ట్, దీనికి కూడా నీకు డయాగ్రామ్ అడిగితే దాంతోపాటు కాన్సెప్ట్ కూడా రాయి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ టైమ్ దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ దేర్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఇందులో కూడా న్యూమరికల్స్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, ఫోకస్ ఆన్ ద న్యూమరికల్స్. నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్, పవర్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్, అలానే ఓమ్స్ లా యొక్క గ్రాఫ్, అలానే ఎస్ సో ఇక్కడ రెసిస్టెన్స్కి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, సో ఇవన్నీ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అనేసి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అందులో నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఎక్స్పెరిమెంటల్ పార్ట్లో. See here next electromagnetism, ఇందులో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ విత్ న్యూమరికల్. ఎస్, నెక్స్ట్ సోలెనాయిడ్ విత్ డయాగ్రామ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, అండ్ నెక్స్ట్ లైవ్ వైర్, న్యూట్రల్ లైన్, ఎర్త్ వైర్, వీటికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ చాప్టర్ మనం చూసుకుంటే బయోలో చాలా ఈజీ పార్ట్ విచ్ విల్ బి హెల్పింగ్ యూ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో అదే వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్.
నువ్వు ఏది మిస్ చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇందులో నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివేసాయి. ఓకేనా? సో ఇందులో నుండి క్వశ్చన్స్ లైక్ బయోమాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్, ఫుడ్ చైన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకేనా? సరే, ఇప్పుడు లెసన్స్ అన్నీ కూడా మాట్లాడేసుకున్నాం. మరి ఉన్న 40 days ఆఫ్ టైంలో ఏ విధంగా చదవాలి, వాట్ ఈస్ ద స్టడీ ప్లాన్, ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డివైడ్ ద హోల్ లెసన్. ఓకే, వీటన్నిటిని కూడా ఇన్న టైంలో మనం ఏ విధంగా చదవాలి అంటే సిలబస్లో నుండి పీవైక్యూస్ చూసుకో. పీవైక్యూస్ చూసుకుంటే నీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒక ఐడియా వస్తుంది, వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయి. సో దెన్ ఇఫ్ యూ సీ హియర్ నీకు డివైడ్ ద హోల్ సిలబస్ ఇంటూ 3 parts డివైడ్ చేసుకో. ఫస్ట్ ఏది ఈజీగా ఉంది, ఐ మీన్ ఏదైతే స్ట్రాంగ్గా నువ్వు ఉన్నావో, తర్వాత మీడియం అండ్ తర్వాత వీక్. సో ఈ విధంగా డివైడ్ చేసుకుంటే సో యూ విల్ బి గెటింగ్ ఎన్ ఐడియా లైక్ నీ రివిజన్ ఎంతవరకు కంప్లీట్ అయింది, సో ఎంతవరకు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావో ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో వీటితో పాటు రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం చదువుతావు బాగానే, ఎస్ నాకు తెలుసు నువ్వు లైక్ యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ యువర్ కాన్సెప్ట్స్ తోటి పర్ఫెక్ట్ ఉన్నావు, పీవైక్యూస్ గట్టిగా రివిజన్ అయిపోయింది అంతా కూడా. బట్ ఎగ్జామ్ రాసే టైంలో ఏం జరుగుతుంది అంటే ప్రజెంటేషన్ దగ్గర చాలా మిస్టేక్స్ అవుతాయి, బికాస్ నువ్వు ఇక్కడ రైటింగ్ ప్రాక్టీసే చేయలేదు కదా. సో రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాసేటప్పుడు సో నువ్వు ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలనేది ఒక కన్ఫ్యూజ్ అవుతూ రాస్తున్నాయి చాలాసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వాటి వల్లనే ప్రజెంటేషన్లో కొంచెం డిస్టర్బ్ అయిపోయి కొన్నిసార్లు మార్క్స్ కూడా తక్కువ వచ్చే ఉంటాయి ప్రీవియస్లో మీరు రాసిన ఎగ్జామ్స్ ప్రకారం. అవునా? సో ఇక్కడ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో, ఏదైతే సిలబస్ ఈరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేసావు ఖచ్చితంగా రాయడానికి ట్రై చేయి. ఎందుకంటే 10 సార్లు చదివిన దానికన్నా ఒకసారి రాసింది చాలా చాలా ఈజీగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటాం మనం. ఓకేనా? సో రైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, గివ్ ఒక నీ హోల్ డే ఆఫ్ లైఫ్లో నుండి ఒక పర్టికులర్ టైంని రైటింగ్ కోసమే కేటాయించు. ఎంత ఎక్కువగా రాస్తావో అంత లాంగ్ టైం వరకు నీ బ్రెయిన్లో గుర్తుంటుంది కాబట్టి డోంట్ ఇగ్నోర్ దిస్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్, మరి ఇదంతా కూడా ఈ 40 daysలో ఎలా కంప్లీట్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ మీకు ఉంటే వీఆర్ విత్ యూ ఫిజిక్స్ ఇన్ తెలుగు టీమ్ నుండి మనకు ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ యోధా సిరీస్. సో జనరల్లీ ఇఫ్ యూ సీ హియర్ we all the teachers, some hundreds of students ki every year we have followed the same strategy, experimentally prove chesi cheptunnamu. If you are following this strategy meeku kachithanga good marks vastayi. Good marks ante you will be getting 95 to 98%. yes వస్తుంది. సో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో యోధా బ్యాచ్ అనేసి స్టార్ట్ చేసుకున్నాం. ఈ యోధా బ్యాచ్లో ఇటు సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్కి సంబంధించిన లెసన్స్ అన్ని కూడా కవర్ చేసుకోబోతున్నాం. ఇందులో మనకు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్యాచ్ అంటే వాట్ ఆర్ ద సాలెంట్ ఫ్యూచర్స్ ఒకవేళ మీరు చూసుకుంటే we are going to cover the whole syllabus of physics, chemistry, maths and biology of 10th students and every day నీకు లైవ్ లెక్చర్ ఉంటుంది. ఒకవేళ నువ్వు లైవ్ లెక్చర్ మిస్ అయినావు అనుకో ఏం ప్రాబ్లం లేదు, రికార్డెడ్ సెషన్లో నీకు ఆ లెక్చర్ అనేది లైఫ్ టైం వరకు నీకు అవైలబుల్గా ఉంటుంది. నీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నీకు అవైలబుల్గా ఉంటుంది. నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూసుకోవచ్చు. లైవ్ టైమింగ్స్, లెక్చర్ టైమింగ్స్ ఎప్పుడు అంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ ఫ్లెక్సిబిలిటీ. నీ స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాతే యూ విల్ బీ హ్యావింగ్ ద లైవ్ లెక్చర్ ఎవ్రీ డే ఒక క్లాస్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 hour నుండి 2 hours టైం వరకు వెళ్తుంది అకార్డింగ్ టు ద లెంత్ ఆఫ్ ద లెసన్. ఓకే, కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎవ్రీ 4th డే లైవ్ లెక్చర్లో కంప్లీట్గా డౌట్ సాల్వింగ్ సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్ ఉంటే ఆ రిలేటెడ్ టాపిక్లో సో నీకు డౌట్ సాల్వింగ్స్ అనేది ఆ 4th డే అనేది ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా ఎవ్రీ వీక్ యూ విల్ బీ హ్యావింగ్ అ స్కెడ్యూల్ ఆఫ్ టెస్ట్ అనేది ఉంటుంది. నీ ఏ విధంగా చదువుతున్నావు, ఎక్కడ దాకా కంప్లీట్ అయింది, సో నీ ఫ్లాస్ ఏంటి, అదే నీ మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ వీక్గా ఉంది, ఏది స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా క్లియర్ కట్గా ఎవాల్యుయేట్ అయ్యి నీకు సపోర్ట్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో అదే కాకుండా నోట్స్ అనేవి, డిబిపీస్, మాక్ టెస్ట్, ఎవ్రీథింగ్ కూడా నీకు ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ క్లాసెస్ అనేది వీ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 6th January. సో 6th January నుండి స్టార్ట్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ ఇమీడియట్లీ డౌన్లోడ్ ద ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్. ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో
పిఐటి క్లాసెస్ అని ఉంటుంది. అండ్ ఐ విల్ బి ఆల్సో ప్రొవైడింగ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ నుండి నువ్వు డౌన్లోడ్ చేసుకో. అండ్ హియర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే, ఎస్, ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ దిస్ యోధా బ్యాచ్ వచ్చేసి 1399. బట్ ఫర్ ద ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ఎస్ వీఆర్ గివింగ్ అ డిస్కౌంట్ విత్ అ కూపన్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద కూపన్ యోధా 100 కూపన్ని నువ్వు ఎంటర్ చేసుకుంటే ఎస్ యువర్ యాక్చువల్ కాస్ట్ ఏదైతే 1399 ఉందో దాట్ విల్ బి బికమింగ్ 999. ఓకే, సో ఆఫర్ విల్ బి ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 స్టూడెంట్స్. ఇంకెందుకు ఆలస్యం, రైట్ నౌ ఇమీడియట్లీ యాప్లో ఎస్ జాయిన్ అయిపోండి. వీఆర్ విత్ యూ ఇన్ యువర్ సక్సెస్. సో ఎస్, సో ఇది అన్నమాట ప్లాన్. సో ఇఫ్ యు ఆర్ willing to reach your goal, ఇప్పటికీ కూడా టైం మించిపోలేదు. ఎస్, సో ఇమీడియట్లీ enroll the batch. మనం మళ్ళీ ఎస్ లైవ్ లెక్చర్లో కలుసుకుందాం. Until then, keep learning. Once again, this is your Lokesh sir. Thank you.